భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నారాయణ 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 నారాయణ. స్వాగతం మునీంద్ర, స్వాగతం. ఉచితాసనాన్ని అలంకరించండి. నారాయణ నారాయణ. దీనరక్షక, మేము మీ భక్తులం. మీరు మీ భక్తులకు ఎంతో గౌరవాన్నిస్తారు. అది తమరి గొప్పతనం. మేము మా భక్తులకు గౌరవాన్ని కాదిచ్చేది, నేను వారికి దాసుణ్ణి. ఏమిటి తమ ఆజ్ఞ? ఆజ్ఞ కాదు ప్రభు, ఒక విన్నపం. విన్నపమా? అవును ప్రభు. చెప్పండి, ఏం కావాలి తమకు? నాకేమీ అక్కర్లేదు ప్రభు. నేను కేవలం లక్ష్మీదేవి గురించి చెప్పాలనుకుంటున్నాను స్వామి. లక్ష్మి గురించా? ఆమె గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభు, తమకు తెలియనిది కాదుగా, లక్ష్మీదేవి తమను సేవించడం కోసం ధరిత్రిపై రుక్మిణీదేవిగా అవతరించింది. ఆ విషయం నాకు తెలుసు. అది నాకు తెలుసు నారద మునీంద్ర. అయితే తమకు ఇది కూడా తెలిసే ఉంటుంది, ఈ మధ్యన ఆమె బాగా చింతిస్తున్నది. చింతిస్తున్నదా? ఎందుకు? కారణమేమిటి? తమరు సర్వజ్ఞులయ్యుండి కూడా ఇంత మాయకంగా మాట్లాడతారే? జనార్దన, ఆమె ధరిత్రిపై అవతరించి ఎన్నో సంవత్సరాలు గతించాయి, కాని ఇప్పటిదాకా మీ దర్శనమే లభించలేదు. ఆమె పితృదేవులు ఆమెకు స్వయంవరం ప్రకటించగానే తమర్ని కలవబోతున్నానని ఎంతో ఆశపడింది. ఎందుకంటే తమరు స్వయంవరానికి వస్తారని, నిండు సభలో మిమ్మల్ని వరించవచ్చును అని. కానీ కానీ ఏమిటి? కానీ ఆమె తండ్రి విదర్భరాజైనటువంటి భీష్మక మహారాజు స్వయంవరాన్ని ప్రకటించదలుచుకోలేదు. వాస్తవానికి ఈ నిర్ణయం భీష్మకుడు తన పుత్రుడైన రుక్మికి భయపడి తీసుకోవలసి వచ్చింది. కాని రాకుమారుడు రుక్మి తన సోదరి స్వయంవరాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఎందుకంటే ఆమె వివాహాన్ని తన మిత్రుడైన శిశుపాలునితో జరిపించాలని. రుక్మికి తెలుసు, తమరు స్వయంవరానికి విచ్చేస్తే రాకుమారి తమరినే వరిస్తుందని. ఈ విషయాన్ని గురించి రుక్మికి ఎలా తెలుసు? ప్రభు, వారందరికీ తెలుసు, రుక్మిణీదేవి మనసు తమరి మీదే లగ్నమైపోయి ఉన్నదని. మిగిలిన సోదరులు, ఆమె తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటున్నారు. రుక్మిణీదేవి కోరుకున్న వానితోనే ఆమె వివాహం జరిపించాలని. కాని రాకుమారుడైన రుక్మి ముందు ఎవ్వరూ మాట్లాడలేరు. తమకు తెలిసిందే గదా ప్రభు, రుక్మికి పరశురాముడి ద్వారా బ్రహ్మాస్త్రం ప్రాప్తించిందని. అందుకే అందరూ వానికి భయపడతారు. అందుకే రుక్మిణీదేవి మనసు కల్లోలమైపోయింది స్వామి. ఈ సమయంలో తమరామెను ఆదుకోవడానికి ఆలస్యం చేస్తే ఆమె తన ప్రాణత్యాగానికి కూడా వెనుకాడదు స్వామి. ఆ అవసరం రానివ్వను. నేను సమయానికి ఆదుకుంటాను. మీరా విషయాన్ని మరచిపోండి. మాధవ, భక్తితో భావుకుడవుతాడు, అందుకే మూర్ఖుడవుతాడు. తను ఎల్లప్పుడూ భగవంతుని చింతనలోనే నిమగ్నమై ఉంటాడు. నాకు మాటిమాటికి ఒకటే చింతన. తమరి రామావతార సమయంలో లక్ష్మీదేవి సీతగా అవతరించింది. ఆ అవతారంలో తమ సతిగా సీతాదేవి దుఃఖాలనే అనుభవించింది. ఈ జన్మలోనైనా తమరు ఆమెను దుఃఖితురాలను చేయవద్దని ప్రార్థన. దుఃఖితురాలను చేయవద్దు, దుఃఖితురాలను చేయవద్దు. నారదా, నీకు కేవలం సీతాదేవి దుఃఖం మాత్రమే గుర్తున్నదా?
వేరేదీ గుర్తులేదా? నేను కూడా ఆ జన్మలో ఏ సుఖమూ పొందలేదని. మేము ఆమె కంటే ఎక్కువ దుఃఖించాము. ఆమె అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత నేను ఒక రాజునయ్యుండి కూడా తను వనాలలో ఏ స్థితిలో ఉందో నేను అదే స్థితిలో ఉండేవాడిని. నేను కూడా సమస్త సుఖాలను త్యాగం చేశాను. ఈ రహస్యాన్ని లోకులు గ్రహించలేరు, కాని మీకు మాత్రం బాగా తెలుసు. మరెలా ఈ అపనింద నా మీద మోపగలిగారు? క్షమించండి ప్రభు, క్షమించండి, క్షమించండి ప్రభు, క్షమించండి. అన్యథా భావించకండి. ఇది నిందించడం కాదు, తమ పట్ల, లక్ష్మీదేవి పట్ల నాకు గల అనన్యభక్తి పరిణామ రూపం. రుక్మిణీదేవి స్థితిని నేను చూడలేక ఆమె బాధను మీకు విన్నవించాలని వచ్చాను. ఆమెను త్వరగా ఆదుకోండి ప్రభు. ఇది ఒక్కటే నా కోరిక, ఇది ఒక్కటే నా కోరిక. దయచేసి ఆలకించండి ప్రభు. తమరు నిశ్చింతగా ఉండండి మహాముని. అన్నీ సక్రమంగా జరుగుతాయి, సక్రమంగా జరుగుతాయి. నేను ఇదే చెప్పాలని వచ్చాను. ఆలస్యం చేయకండి, లేదంటే అక్కడ అనర్థం జరుగుతుంది. ఇప్పటికే రుక్మిణీదేవి విహ్వల చిత్తురాలై ఉన్నది. అందుకే ఆమె దివారాత్రములు తేడా లేకుండా దుర్గాదేవి ఎదుట పూజలు చేస్తూ కూర్చున్నది ప్రభు. మార్గాన్ని చూపించమ్మా. నాకు నా మార్గాన్ని సూచించు. నీవు అందరి హృదయాల్లో వసిస్తుంటావు కదా. నీకు తెలుసు, నేను నా మనసుతో పాటు నా సర్వస్వం శ్రీకృష్ణుని సేవకే సమర్పించుకున్నాను. కానీ నా తండ్రి, నా అగ్రజులు నన్ను ఇంకొకరికి సొంతం చేయాలనుకుంటున్నారు. ఇటు చూస్తే ప్రేమకి అగౌరవం, అటు చూస్తే వంశానికి కళంకం తెచ్చినట్టుంటుంది. నాకు సహాయం చెయ్యమ్మా, నాకు సహాయం చెయ్యి. జన్మ జన్మల నుంచి నా పతి ఎవరో వారి శ్రీచరణాల చెంతే నాకు స్థానాన్ని కల్పించు. నాకు సరైన మార్గాన్ని చూపించమ్మా. నాకు చేయుతనిచ్చి సహకరించమ్మా. కావాలంటే ప్రాణాలు తీసుకో, లేదా యమధర్మరాజుతో చెప్పు. నా మృత్యుద్వారాన్ని తెరవమని. నేను ఆ ద్వారాన్ని దాటుకొని శ్రీధరుడి శ్రీచరణాలను చేరుకుంటాను. నా కోరికను నెరవేర్చే బాధ్యత నీదేనమ్మా. నీ చేతుల్లోనే ఉంది. నన్ను రక్షించమ్మా, రక్షించు. నన్ను ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించు, ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించు.
నీకు ధన్యవాదాలు మాత. నీకు ధన్యవాదాలు. కోటి కోటి ధన్యవాదాలు మాత. నీకు ధన్యవాదాలు మాత. అమ్మా, మైనావతి, మైనావతి, అమ్మవారు నా ప్రార్థన స్వీకరించింది, నన్ను ఆశీర్వదించింది. అలాగా? పద. పద సారథి. అక్కడ రుక్మిణి కృష్ణుణ్ణి తనకు భర్తగా ఇమ్మని భవానీమాతను వేడుకుంటోంది. ఇక్కడ రాజమందిరంలో ఆమె తల్లిదండ్రులు, సోదరుడు రుక్మి ఆమె వివాహం గురించి చర్చించుకుంటున్నారు. నేను రాజపురోహితులు శతానందుల వారికి మన రుక్మిణి జాతకాన్ని చూపించాం. వారు తమ జ్యోతిష పరిజ్ఞానంతో సంపూర్ణంగా గణనం చేసి రుక్మిణి ఒక దివ్య కన్య అని చెప్పారు. మరి ఆమె వివాహాన్ని బ్రహ్మదేవుడు ముందుగానే నిర్ధారించాడు శ్రీకృష్ణునితోటి. భళా భళా, మా సోదరి ఎంతటి అదృష్టవంతురాలు! తన వివాహం అందరూ కొలిచే ఆ అవతార పురుషుడితోటే కాబోతోంది. నేడు ఈ లోకంలో శ్రీకృష్ణుని మించిన వరుడు ఇంకెవరు దొరుకుతారు? నిజమే. మన రుక్మిణికి యోగ్యుడైన వరుడు కృష్ణుడొక్కడే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎలా అయితే కృష్ణుణ్ణి అవతార పురుషుడంటారో అదే విధంగా రుక్మిణి కూడా ఏదో అవతార స్త్రీయేనని. తను పూజలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే తన ఆత్మ ఏదో లోకాల్లో విహరిస్తున్నట్టుంటుంది. సంకోచం వల్ల తన నోటితో తనేమీ చెప్పదు. నేను రుక్మిణికి తల్లిని. నాకు చాలా బాగా తెలుసు తను మనస్ఫూర్తిగా కృష్ణుణ్ణే కోరుకుంటోంది. నిజం ఏమిటంటే మహారాజా, తమరు ఆమెకి స్వయంవరం ప్రకటించాలనుకున్నప్పుడు తను స్వయంవర సభకి రావడానికి తిరస్కరించింది. దానికొక్కటే కారణం, అక్కడ పెద్ద పెద్ద రాజులు, రాజకుమారులు ఉంటారు, కాని కృష్ణుడు ఉండడు. అందుకే ఏదో నెపంతో తను రానంది. తనేం తప్పు చేయలేదుగా. తన మనస్సుని శ్రీకృష్ణుడికి అర్పించినప్పుడు చిన్న చిన్న రాజుల్ని, రాకుమారుల్ని ఎలా ఇష్టపడుతుంది? నా ఉద్దేశం ఏంటంటే, తండ్రి సోదరి అభిప్రాయం తెలిసిన తరువాత ఇక ఇప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. నేడే మన రాజ పురోహితుని ద్వారా శ్రీకృష్ణునకు వర్తమానాన్ని పంపించండి. చాలా మంచి ఆలోచన. కానీ కానీ ఏమిటి మహారాజా? నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను. నా కుమారులందరూ ఎంతో ఉత్సాహంగా రుక్మిణీ కృష్ణుల కళ్యాణానికి సమ్మతించారు. కానీ మా జ్యేష్ఠ పుత్రుడు, అత్యంత శక్తివంతుడు అయిన రాకుమారుడు రుక్మి మాత్రం ఇంతవరకు దీని గురించి నోరు విప్పలేదు. కుమారా, నీవేమి ఆలోచిస్తున్నావు? మా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నావా? రాజపురోహితుణ్ణి పంపమంటావా? మహారాజా, నేను మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేడే రాజపురోహితుని ద్వారా రుక్మిణి వివాహంను గురించి అవశ్యమ వర్తమానము పంపాలి. కానీ కృష్ణునకు కాదు.